హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సూపర్ గుడ్ న్యూస్ వచ్చేసింది. ఐఆర్ వచ్చేసిందండి. సో, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్స్ అందరూ కూడా ఎంతో కాలంగా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఒక అద్భుతమైన శుభవార్త అధికారికంగా అయితే వెలువడింది. ముఖ్యంగా ఉద్యోగుల ఆర్థిక స్థితిగతులను మార్చే మధ్యంతర భృతికి సంబంధించి ఒక అత్యంత కీలకమైన మరియు స్పష్టమైన అప్డేట్ అయితే ఇప్పుడు ఖరారైంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఉద్యోగులకు దాదాపు 29% ఐఆర్‌ను ప్రకటించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇది ఉద్యోగుల నెలవారీ వేతనాల్లో ఒక భారీ మార్పునైతే తీసుకొస్తుందని చెప్పవచ్చు. కొత్త వేతన సవరణ సంఘం పీఆర్‌సీ తన నివేదికను సమర్పించే వరకు ఉద్యోగులు ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఉండేందుకు ప్రభుత్వం ఇచ్చే ముందస్తు ప్రోత్సాహకమే ఈ ఐఆర్. దీనివల్ల ప్రతి ఉద్యోగి మరియు పెన్షనర్ అకౌంట్‌లో పడే నగదు మొత్తం గణనీయంగా అయితే పెరుగుతుంది. ఇది ప్రస్తుతం పెరుగుతున్న ధరల నుంచి వారికి ఒక గొప్ప రక్షణ కవచంలా అయితే పనిచేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ పీఆర్‌సీ ప్రక్రియలో ఇకపై ఎటువంటి జాప్యం జరగకూడదని భావించిన ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో ఒక ముందడుగు అయితే వేసి సంచలన నిర్ణయం తీసుకున్నారు. గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్నటువంటి పీఆర్‌సీ నివేదికను ఏమాత్రం ఆలస్యం చేయకుండా తక్షణమే ప్రభుత్వానికి సమర్పించాలని సంబంధిత వేతన సవరణ కమిషనర్‌ను ముఖ్యమంత్రి గారు ఖచ్చితమైన ఆదేశాలతో అయితే ఆదేశించడం జరిగింది. సాధారణంగా పీఆర్‌సీ ప్రక్రియ అంటే సంవత్సరాల తరబడి సాగుతుందనే అభిప్రాయం ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ఈ నివేదికను కోరడం గమనార్హం. ఈ నివేదిక ప్రభుత్వం చేతికి అందిన వెంటనే ఆ సిఫార్సులను క్షుణ్ణంగా పరిశీలించి ఉద్యోగులందరికీ ప్రయోజనం కలిగేలాగా వేతనాల పెంపుపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని ముఖ్యమంత్రి గారు స్వయంగా స్పష్టత అయితే ఇచ్చారు. దీనివల్ల కేవలం బేసిక్ పే మాత్రమే కాకుండా హెచ్ఆర్ఏ వంటి ఇతర అలవెన్స్‌లు కూడా పెరిగే అవకాశం ఉంది. ఇది ఉద్యోగుల ఆర్థిక భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తుంది. కేవలం వేతనాలు పెంచడమే కాకుండా ఉద్యోగుల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకొని పరిష్కరించేందుకు ప్రభుత్వం ఒక నిరంతర సంప్రదింపుల వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. దీని ప్రకారం ఇకపై ప్రతి 2 నెలలకోసారి తప్పనిసరిగా గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల నేతలతో ప్రభుత్వం ఉన్నత స్థాయి సమావేశాలను నిర్వహిస్తుంది. ఈ సమావేశాలు కేవలం మొక్కుబడిగా కాకుండా ఉద్యోగులు మరియు పెన్షనర్లు క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్న డిఏ బకాయిలు, హెల్త్ కార్డులు మరియు ఇతర సర్వీస్ సంబంధిత సమస్యలను నేరుగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు ఒక నివేదికగా అయితే నిలుస్తాయి. సమస్య ఏదైనా సరే అది పెద్దది కాకముందే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలనేది ఈ నిర్ణయం వెనుక ఉన్నటువంటి ప్రధాన ఉద్దేశ్యము. ఇది ఉద్యోగులకు ప్రభుత్వంపై ఉన్న నమ్మకాన్ని మరింత రెట్టింపు చేస్తుంది. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ తమది ఉద్యోగ స్నేహపూర్వక ప్రభుత్వమని, ఉద్యోగుల సంక్షేమం తమ యొక్క ప్రాధాన్యత అని అయితే మరోసారి చాటి చెప్పారు. రాష్ట్ర అభివృద్ధిలో ఉద్యోగులు భాగస్వాములని, వారి సమస్యలను పరిష్కరించాల్సిన పూర్తి బాధ్యత మరియు చిత్తశుద్ధి ప్రభుత్వానికే ఉందని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్ర ఖజానాపై ఎంత భారం పడినప్పటికీ ఉద్యోగుల న్యాయమైన హక్కులను కాపాడతామని ఆయన భరోసా ఇచ్చారు. ఈ సానుకూల వాతావరణం వల్ల ఉద్యోగులు కూడా మరింత ఉత్సాహంగా తమ విధులను నిర్వహించే అవకాశం కలుగుతుంది. ప్రభుత్వం మరియు ఉద్యోగుల మధ్య ఉండే దూరాన్ని తగ్గించి ఒక కుటుంబంలా కలిసి పనిచేయాలనే సంకల్పం ఈ మాటల్లో అయితే స్పష్టంగా కనిపిస్తోంది. అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ ఐఆర్ ప్రయోజనం కేవలం ప్రస్తుతం విధుల్లో ఉన్న ఉద్యోగులకే కాకుండా పదవీ విరమణ చేసిన పెన్షనర్లకు కూడా సమానంగా వర్తించనుంది. సర్వీస్‌లో ఉన్న వారితో పాటుగా పెన్షనర్లు కూడా సమానమైన శాతంతో మధ్యంతర భృతిని పొందుతారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది పెన్షనర్ కుటుంబాలకు ఎంతో మేలు చేస్తుంది. ఆర్థికంగా వెనుకబడిన లేదా కేవలం పెన్షన్ పైనే ఆధారపడి జీవించే వృద్ధులకు ఈ 29% ఐఆర్ పెంపనేది ఒక పెద్ద ఆర్థిక వెసులుబాటవుతుంది. దీనికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు, జీవో కూడా అతి త్వరలోనే విడుదల కానున్నాయి.
తద్వారా రాబోయే నెల జీతాలు లేదా పెన్షన్లతో పాటు ఈ అదనపు మొత్తం క్రెడిట్ అయ్యే అవకాశం ఉంది. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు రాబోయే రోజులు ఆర్థికంగా ఎంతో ఆనందదాయకంగా ఉండబోతున్నాయనైతే స్పష్టమవుతోంది.